ముందుగా సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని కావాలనుకున్నప్పుడు ఒకటిని రెండు అడిగాను. ఒకటి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వండి, నిర్దాక్షిణ్యంగా తలుపులు పార్లమెంటు తలుపులతో వేసేసి ఏం జరుగుతుందో లోపల తెలియకుండా అందరినీ ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు నాకు బాధ ఎక్కడ ఎందుకు నన్ను ఈ మధ్యన మంత్రులు యనమల రామకృష్ణుడు గారు కూడా నేను ఎంతో మర్యాదగా ఎంతో సంస్కారంగా నేను అభ్యర్థించాను. నేనేమి ఒక మాట జార్లా పుల్లు జార్లా అభ్యర్థించాను. సార్ కొంచెం చూడండి, నేను ఒక 5-6 నెలల క్రితం ఇక్కడికి వచ్చాను, పోయిన మార్చిలో అనుకుంటే ఇప్పుడు వచ్చాను. నేను ఈ ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పిన మొట్టమొదటి మాట, నా నోట్లో నుంచి నా ట్విట్టర్ అకౌంట్లో వచ్చిన మొట్టమొదటి మాట, రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని చూడాలని నేను కోరుకున్నాను. అది నా కోరిక. ఎంతవరకు సాధ్యపడుతుందంటే అన్ని సాధ్యపడతాయని మనం వదిలేస్తాం, అలా అని చెప్పి ప్రయత్నిస్తాం, కడదాగా ప్రయత్నిస్తాం, ఆఖరి శక్తి ఆఖరి ఒంట్లో ఉన్న ఆఖరి చుక్క దాకా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అంతేగాని ఆశయాలను చంపుకుంటామా సఫలం కావని సంపూర్ణం కావని. ఇలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ నేను చెప్పాను కదా, నేను బానిసను కాదు, మిత్రపక్షం అంటే నేను మీకు భుజం కాసాను. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ దేనికి? సీమాంధ్ర ప్రాంత ప్రజల పక్షం. వాళ్ళకి న్యాయం జరగలేదు. ఒకప్పుడు నేను తెలంగాణ సాధన టైంలో నేను వాళ్ళకి యాంటీగా ఎప్పుడు మాట్లాడలేదు. అలాగే ఈ రోజున మనకు ఇటు సైడ్ అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా నాకుంది. అందుకు నేను వచ్చాను, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసినప్పుడు నేను అడిగిన ఒకటి మాట, స్పెషల్ ప్యాకేజ్ కోసం సిన్సియర్గా ప్రయత్నించాను సార్. ప్రతిసారి ప్రభుత్వాలు అంటాయి కానీ పార్లమెంట్లు అంటాయి కానీ అదొక్కటి మాట కంటే అది అందరికీ ఉంది. స్పెషల్ ప్యాకేజ్ వల్ల మనకు బోలెడు అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఇదొకటి. 2 నేను అడిగింది,